వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. శనివారం స్థానిక 8వ వార్డులోని దుర్గాప్రసాద్ వీధిలో సుమారు 7 లక్షలతో నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాలతో రోడ్డు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర సమస్యలపై దృష్టి సారిస్తున్నామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఏఈ ఫణీంద్ర, పి గోపి, తాడిపోయిన కృష్ణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ రోడ్డు ఎస్టిమేషన్ చేసి మన ఎలక్షన్ టైంలోనే శాంక్షన్ అయింది కాబట్టి ఎలక్షన్ రావటాన లేట్ అయింది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డు పైపులు వాటర్ పైప్ లైన్ కూడా ఈ డ్రైన్స్లో ఉంటానా ఆ కలుషితం అవుతున్న వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ. అలానే ఈ రోడ్డు వచ్చేసి 7,58,000కి శాంక్షన్ చేస్తాం జరిగింది. ఈ రోజున మేము ఈ రోడ్డు దుర్గాప్రసాద్ వీధిలోని ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ వాటర్ పైపులు కూడా ఈ కలుషితం అవ్వకుండా ఈ వాటర్ పైపులు ఈ వార్డులోనే కాదు ప్రతి వార్డులోనే ఇలానే అక్కడక్కడ వార్డుల్లో ఈ వాటర్ పైప్ అనేది ఈ డ్రైన్స్లో ఉంటాన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కూడా వైట్గా ఈ మురికి నీళ్ళు అనేది కలుషితం అయ్యి అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ రోడ్స్ మధ్య బ్రేక్ చేసి దాన్ని పైపులు వాటర్ పైపు అనేది వేయటం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ఇలా వర్క్ మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కొన్ని వార్డుల్లో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ పెడతాం జరిగింది. అలానే త్వరలో కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ పనులు తొందరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది చెప్తున్నాను. అలానే మాకు ఇంత త్వరగా రోడ్డు వేసి మాకు వాటర్ పైప్ లైన్స్ కూడా వేసి మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదములు. ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణ బుర్రెపాలెం రోడ్లో మాంటిసోరీ స్కూల్ నందు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయని, కావున టీచర్స్ అందరూ వారి యూడైస్ లాగిన్ నందు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలన్నారు. త్వరలో నిర్వహించబోయే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలను వివాదాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో అధికారుల సూచన ప్రకారం నిర్వహించాలన్నారు. అదేవిధంగా 100% మధ్యాహ్న బడి భోజనం విద్యార్థులందరూ తినేలా చూడాలని, ఎన్రోల్మెంట్ పై ప్రతి టీచర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం ఎంఈఓ వి జయంత్ బాబు మాట్లాడుతూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు తరగతి వారీగా సభ్యుల ఎన్నిక జరగాలని, ప్రతి తరగతి నుండి 3 సభ్యులు ఉండేలా ఎన్నుకోవాలని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫీషియస్ సభ్యులు ఎన్నిక జరగాలని, ఎన్నికలకు 50% తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. ఈ నెల 8వ తేదీ గురువారం పాఠశాల ఆవరణలో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమీక్ష సమావేశంలో టి సీతారామయ్య, జి శివపార్వతి, ఎం నాగేశ్వరరావు, ఎన్ అనురాధ, పి సరళతో పాటుగా మండలంలోని అన్ని ప్రైమరీ, యూపీ, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు పేరెంట్స్ కమిటీ అనేవాళ్ళు, ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సెక్షన్ 21 ప్రకారం దీని పేరు మార్చడం జరిగింది. స్కూల్లో చదివేటువంటి పిల్లల యొక్క పేరెంట్సే దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రతి తరగతి నుంచి కూడా 3 ఎంపిక చేసుకుంటారు. ఆ 3 నుంచి 5 తరగతి నుండి 15 మంది ఉంటారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉంటే అక్కడ కూడా 15 మంది ఉంటారు. 15 మందిలో మరి ఒకళ్ళని చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. చేతులు ఎత్తుకునేటువంటి పద్ధతి ద్వారా మరి లేదా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ముందు సభ్యులను ఎన్నుకుంటారు, తర్వాత సభ్యుల నుంచి చైర్మన్ ఎన్నుకుంటారు. చైర్మన్, కన్వీనర్ ఇద్దరు హెడ్ మాస్టర్ కలిసి వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. దీనిలో క్లాస్లో ఓసీ, ఎస్సీ ఎస్టీ నుంచి ఒకళ్ళు, బీసీ నుంచి ఒకళ్ళు ఉండే విధంగా మెంబర్స్ని ఎన్నుకుంటారు. మహిళలు 50% ఉండే విధంగా కమిటీలో మరి ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మరి ఆగస్టు 8వ తారీఖున జరుగుతుంది. పాఠశాలలో 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ న్యూఢిల్లీ సంచాలిత సంస్థ శిశు మందిర్ బాలబాలికల క్రీడా పోటీలు శనివారం తెనాలిలో ప్రారంభించారు. సుల్తానాబాద్లోని నవోదయ కళ్యాణ మండపం నందు 3-4 తేదీలలో 2 రోజుల పాటు కేఎల్ కూజ్ పేరిట ఈ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి, తెనాలి సరస్వతి శిశు మందిర్ సౌజన్యంతో జరగనున్న ఈ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశ్రాంత అగ్నిమాపక శాఖ అధికారి చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ సంచాలిత సమితి తెనాలి కార్యదర్శి కోడూరు రమాదేవి జ్యోతి ప్రజ్వలన గావించారు. సభకు కుమార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా
శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి ప్రాంత కార్యదర్శి కోసనం జగదీష్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాల స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు వివిధ ఆటలు మరియు అథ్లెటిక్స్లలో బాలబాలికలకు క్రీడా సామర్థ్యం నైపుణ్యములతో పాటుగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఈ విద్యా సంవత్సరం తెనాలి పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాల్లోని సుమారు 40 పాఠశాలల నుండి ఎంపికైన క్రీడాకారులను కేఎల్ కూత్ పేరుతో ఈ పోటీలు నిర్వహించగా సుమారు 300 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పొత్తురు నాగేంద్ర, కన్నా భాస్కర్ తదితరులు పర్యవేక్షించారు. విద్యాభారతిలో ఖేల్ కూద్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆటల పోటీలు, అలాగే వ్యక్తిగతమైనటువంటి పోటీలు, అంటే లాంగ్ జంప్, హై జంప్, ఇవన్నీ కూడా మనకి 40 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. అయితే 1952లో మన శిశు మందిరం గోరఖపూర్లో ప్రారంభించబడ్డది. స్వాతంత్రం వచ్చినటువంటి 5 సంవత్సరాల తర్వాత మనదేటువంటి జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఆ విధంగా సమాజంలో మార్పు తీసుకురావాలని, విద్యాలయాల ద్వారా సమాజ మార్పు తీసుకురావాలి, సమాజ పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో మనదైనటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానం, భారతీయ మూలాలు ఏదైతే ఉన్నాయో వాటి ఆధారంగా దేశంలో విద్యార్థులలో ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ విధంగా చేయలేదు. మన యొక్క మూలం బయట దేశాల్లో, పాశ్చాత్య దేశం కారణంగా ఎంత పెద్ద చదువు చదివితే దేశభక్తి లేకుండా పోయింది. కాబట్టి మన విద్యార్థుల్లో కూడా రాబోయే రోజుల్లో వాళ్ళే పౌరులు కాబట్టి దేశభక్తిని, అలాగే దైవభక్తిని నిర్మాణం చేసేదానికి విద్యాభారతి ప్రయత్నం. విద్య వినయాన్ని చేకూర్చాలి. మనందరికీ విద్య ఉద్దేశం అది. అట్లాగే వినయం నుంచి అన్ని మంచి విషయాలు వస్తాయి. కాబట్టి అటువంటి విద్య అందిస్తున్నటువంటి విద్యాభారతి సంస్థలకు మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆటపోటీ గురించి చక్కగా విద్యార్థులను పాల్గొని మీకు తెలిసి చక్కగా మీరు ఇందాక చెప్పారు, మానసికము, శారీరకము, ఆరోగ్యము మంచి, ఇవన్నీ కూడా మంచి మంచి పద్ధతులు ఉన్నాయి. అంటే ఆ సరస్వతి శిశుమందిరం మా పిల్లలందరూ కూడా చాలా బాగా స్కోర్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ప్రభుత్వంలోటువంటి సరస్వతి శిశుమందిరం కమిటీకి అందరికీ, అట్లాగే ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు జరుగుతాం. ఏ విధంగా పాడగలిగారు అంటే అన్నకి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఆ పాటలోనే ఉంది. మేమంతా ఒకే తల్లి బిడ్డలము అన్న భావన మనందరినీ కట్టిపడేస్తుంది. అదే భావనతో మనం అందరం కూడా విద్యార్థి దశ నుంచే కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా సాధించాలి అనే ఈ భారతమాత యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చూపించాలి అనే విషయాల్లో ప్రారంభంలో భాస్కర్కి చెప్పారు. సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన విద్యాభారతికి సంబంధించిన పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏ రంగాల్లో ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా మనందరికీ కూడా మనం ఈ విద్యార్థులందరికీ ప్రేరణ. కాబట్టి ఈ భారతమాత యొక్క
గౌరవాన్ని ఇనుమడింప చేయడం కోసం మనం చదవాలి, మనం సాధించాలి అనే భావన నింపేదే ఈ యొక్క విద్యాభారతి సరస్వతి శిశు మందిర్. ఐటీడీపీ నాయకులు షావుల్ సయ్యద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ వహబ్ చౌక్లోని 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్త, ఆర్నిశలు పార్టీ కోసం కష్టపడుతూ ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తన 54వ పుట్టినరోజుని ఈరోజు జరుపుకోవడం జరిగింది. నిబద్ధత కలిగిన కార్యకర్త అంటానికి నిదర్శనం కేవలం పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో కుటుంబ సభ్యుల్లాగా అందరినీ పిలిచి ఈరోజు ఇక్కడ జరుపుకున్నాడు. ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి, అందరితో స్నేహ స్వభావం కలిగిన వ్యక్తి, అందరితో కలిసి ఉంటూ ప్రతి ఒక్కరి కష్టం తనదిగా భావిస్తూ ప్రతి ఒక్కరికి తన చేతనైన కాడికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి స్నేహానికి ఎంతో మంచివాడు. ఇతని పుట్టినరోజున పాల్గొనటం మా అందరికీ ఎంతో సంతోషం కలిగించింది. అదేవిధంగా ఈయన సేవలు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలాగే కొనసాగుతూ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు సమస్యలపై జరిగే అవగాహన సదస్సును లబ్ధిదారులు వినియోగించుకోవాలి. మంత్రి నాదెండ్ల పిలుపు. గత ప్రభుత్వంలో జరిగిన జగనన్న కాలనీల అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో ₹1 కోటి నిధులతో అభివృద్ధి పనులు. ఆర్టీసీ డిఎం రాజశేఖర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.